అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 29వ భాగం. రచయిత గీతాంజలి గారు. నువ్వు నేను వైష్ణవి ఒక కారులో వెళ్దాం, వాళ్ళు వేరే కారులో వస్తారంది జాను. ఓకే అంది భూమి. రే బావా, అప్పుడే అన్యాయం మొదలెట్టేసిద్దిరా నీ చెల్లి అని వాపోయాడు కార్తీక్. ఏమైందిరా అన్నాడు అర్జున్. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, నన్ను కూరలో కరివేపాకులా ఉప్మాలో పచ్చిమిరపకాయలా తీసి పడేసింది పక్కన. వాళ్ళు ముగ్గురు ఒక కారులో వెళ్తారంట, మన ముగ్గురిని ఒక కారులో రమ్మని చెప్తున్నారు అన్నాడు కార్తీక్. అదేంటి అని మొహం చిట్లించి 3 కార్లలో వెళ్దామని అనుకున్నాంగా అన్నాడు అర్జున్. నాకు తెలియదు అన్నట్టు భుజాలు ఎగరేశాడు కార్తీక్. అంతలోని అమర్ కూడా రావడంతో సేమ్ మ్యాటర్ పోస్ట్ చేశాడు అమర్కి. నాకు ఎలాగైనా ఓకే అన్నాడు అమర్. ఎక్కడ దొరికాడురా ఈ స్వాతిముత్యం నీకు అన్నాడు కార్తీక్ తల కొట్టుకుంటూ. ఆ మాట విని చిన్నగా నవ్వి, మనకి ఓకే గాని వాడికి ఓకే కాదు అమర్. లాంగ్ డ్రైవ్, పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది కదా, సో అన్నాడు అర్జున్. అవును అన్నాడు అమర్. అవును అంటే కుదరదు, వెళ్ళి నువ్వే మాట్లాడు అన్నాడు కార్తీక్. వాట్, నేనా? ఎవరితో అన్నాడు అమర్. ఇంకెవరూ ఉందిగా, వైష్ణవి మాత, తనతో అన్నాడు కార్తీక్. తనతో మాట్లాడితే ఏమొస్తుంది, బుజ్జముతో కానీ జాను గారితో కానీ మాట్లాడాలి కానీ అన్నాడు అమర్. వాళ్ళు వింటే నిన్నెందుకు అడుగుతాను బ్రో అని అన్నాడు గొనుక్కుంటూ కార్తీక్. వెళ్ళి అడుగు అమర్ అన్నాడు అర్జున్. వాళ్ళ ముగ్గురు ఒక్క కారులో వెళ్ళడానికి ఫిక్స్ అయ్యి లగేజ్ లోపల పెట్టుకుంటే వైష్ణవి అన్నాడు అమర్. అమర్ అంది. మనిద్దరం ఒక కారులో వెళ్దాం. నువ్వు కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నన్ను అడిగావు గుర్తుందా, మనిద్దరం ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దామని. అప్పుడు ఎలాగో కుదరలేదు, ఇప్పుడైనా అని నసిగాడు అమర్. ఆ మాటలు విండో డోర్ ఓపెన్ చేసి వినేసింది భూమి. కానీ మేము ముగ్గురం ఒక కారులో వెళ్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు వద్దు అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అమర్ అంది చిన్నగా. వైష్ణవి గారు అని పిలిచి, అర్జున్ గారు మనిద్దరం ఒక కారులో వెళ్దామని చెప్పారు, రాకపోతే ఫీల్ అవుతారు, మీరేమనుకోకండి, 3 కార్లలో వెళ్ళిపోదాం అంది భూమి. ఓకే అని వెళ్ళి అమర్ కారులో కూర్చుంది వైష్ణవి. డన్ అన్నట్టు తమ్ చూపించాడు అమర్. ఆ మాట వినగానే స్టైల్గా తలదువ్వుకుంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు కార్తీక్. అదేంటి వైష్ణవి ఆ కారులో వెళ్ళిపోయింది, మన ముగ్గురం ఒక కారులో వెళ్దామని అనుకున్నాంగా అంది జాను. మామయ్య తను కలిసి వెళ్దాం అనుకుంటున్నారని ముసిముసిగా నవ్వుతూ చెప్పింది భూమి. ఓహో, సమ్ కిచడీ హ్యాపెనింగ్ అని నవ్వుతూ సరే బాయ్ అయితే అని అంటూ వెళ్ళి కార్తీక్ పక్కనే కూర్చుంది జాను. అర్జున్ పక్కనే వెళ్ళి కూర్చొని, అర్జున్ గారు మీకు ఒక సీక్రెట్ కళ్ళు పెద్దవి చేసి చెప్పింది. ఏంటి అన్నాడు. ఇందాక అమర్ వైష్ణవి మాట్లాడుకున్న మాటలన్నీ పూసగుచ్చి చెప్పింది భూమి. అతనేం మాట్లాడలేదని మళ్ళీ తనే మాట్లాడుతూ వైష్ణవి గారికి ఇష్టమని ఫిక్స్ అయిపోయిందిగా, ఇంకా మామయ్య బ్యాలెన్స్ అంది భూమి. ఏవేవో ఫోటోలు తీస్తోంది, పెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దామని. అయినా అన్నీ చేయలేంగా, పోనీలేండి, ఒకటి జాను వదిన వాళ్ళకి, ఇంకొకటి మామయ్య వాళ్ళకి, ఆ తర్వాత మన పిల్లలకి అని అనగానే గుర్రును చూశాడు తన వైపు. ఆలు లేదు చూలు లేదు, కానీ కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చంపేయాలనిపించింది అర్జున్కి. ఏమంటారు అర్జున్ గారు సాగదీసి అడిగింది. సడన్గా బ్రేక్ వెయ్యగానే ముందుకు వెళ్ళి ఆగింది భూమి. టెన్షన్గా కళ్ళు మూసేసుకొని, ఇప్పుడు నేనేమన్నానని మీకు అంత కోపం, ఏడుపు మొహం వేసి అడిగింది. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చింది, సీట్ బెల్ట్ తీసి కిందకి దిగుతూ చెప్పాడు అర్జున్. ఏంటి అప్పుడే భీమవరం వచ్చేసామా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తల పక్కకి తిప్పింది. ధాబాకా అని అనుకుంటూ దిగి వెళ్ళింది అర్జున్ వెనకే. మిగతా నలుగురు కూడా వచ్చేయడంతో ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చున్నారు. భోంచేసి బిల్ కట్టేసి నించున్నాడు అర్జున్. అక్కడ స్వీట్ బాగున్నాయి కదా అర్జున్ గారు, నాకు గులాబ్ జామున్ కావాలంది భూమి. తీసుకుని రానా అన్నాడు. వద్దు, అక్కడ చూసారా ఎంత దుమ్ముగా ఉందో, నేను తీసుకొస్తానని వెళ్ళింది భూమి. అప్పటికే లేట్ నైట్ అవడంతో డ్రింక్ చేసి చుట్టూ గుమికూడి పేకాట ఆడుకుంటున్నారు అక్కడి మనుషులు. వెళ్ళి గులాబ్ జామున్ డబ్బాలు కొని తీసుకొస్తుంటే, ఏ పోరి ఏ స్కూల్ అని వెకిలిగా నవ్వుతూ కింద నుండి చెయ్యి తీసి తల వెనక రుద్దుకుంటూ వేషాలు వేశారు ఆకతాయి మూకలు. ఒక పక్క కాల్ మాట్లాడుతూ వాళ్ళనే చూశాడు అర్జున్. చెత్త వెదవలు అని తిట్టుకుంటూ వచ్చి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అర్జున్ గారు అని అమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది భూమి. భూమి అటు వెళ్ళగానే ఇటు నుండి ఆ బ్యాచ్ వైపు వెళ్ళాడు అర్జున్. ఏంటి తమ్ముడు ఇటొచ్చావు, చూస్తే మెతక మనిషిలా ఉన్నావు, నీలాంటి వాళ్ళని ఇక్కడ ఆటలోకి తీసుకోము, వెళ్ళు అన్నాడు ఒకడు. చాలా మెతక మనిషిని అని అంటూ వాడి తల తీసుకొని వెళ్ళి టేబుల్కి వేసి కొట్టాడు అర్జున్. దెబ్బకి అది 2 ముక్కలు అయ్యి వాడు కింద పడిపోయాడు.
అది చూసి రేయ్ ఎవర్రా ఈ తమ్ముడు అని అడిగాడు టీం లీడర్. ఇందాక ఏదో స్కూల్ అని కామెంట్ చేశావు కదరా, ఏంట్రా ఏ స్కూలా, నీకెందుకు బే, ఏ స్కూల్ అయితే నీకెందుకు, నువ్వేమైనా ఫీజు కడతావా అని చెక్క స్టూల్ తీసుకొని దొరికిన ఒకడిని చితక్కొట్టాడు అర్జున్. అబ్బా అన్న, ఆ పిల్ల ఎవరే, మీ చెల్లె, సారీ అన్న తప్పైపోయిందనగాని ఈసారి కాలు చెయ్యి పైకి లేవకుండా ఇరగ్గొట్టి పడేశాడు అర్జున్. అదే ఇంతలా కొడుతున్నా కూడా చెల్లి ఏందిరా, మేడం అయి ఉంటుంది కదన్నా అన్నాడు ఒకడు. ఎవరో పోలీసులు చెప్తారు వెయిట్ చేయండి అని ఒక్కసారి గట్టిగా మోకాళ్ళ మీద కాలుతో తన్నాడు అర్జున్. మోకాళ్ళ మీద పడిపోయి దూరంగా కనిపిస్తున్న భూమినే చూసి సిస్టర్ అని అరిచాడు. ఎవరిని నన్నా, కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అవును అన్నట్టు తలూపి ఇటు రండి సిస్టర్ అన్నాడు. భూమి దగ్గరగా వస్తూ ఉంటే అప్పుడు కనిపించాడు అర్జున్. వాళ్ళందరి ఎదురుగా చైర్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని బావకి చెప్పు చెల్లి, అన్నయ్యలు మారిపోయారని అన్నాడు ఇందాక వెకిలి వేషం వేసినవాడు ఆమెతోటి. వాళ్ళ వేషాలు చూడగానే అర్జున్ ఎక్కడికక్కడ వాళ్ళని బాగా లెక్కలు సెటిల్ చేశాడని అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటూ అర్జున్ గారు అని అంది భూమి. వెనక్కి తిరిగి ఒక లుక్ ఇవ్వగానే కామైపోయి నేను చెప్పినా వినరు అని అంది వాళ్ళకి సైగ చేస్తూ. వదిన మమ్మల్ని వదలమని చెప్తోంది కదన్నా, వదిలేయరాదే అని అన్నాడు అందులో ఒకడు ప్లీజింగ్గా. మళ్ళీ నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే అని అన్నాడు అర్జున్. ఎలా వేస్తానే, కనీసం లేవడానికే 3 నెలలు పడుతుందిగా మాకు అన్నాడు ఏడుపు ముఖం వేసుకొని. అని పాడైన ఫర్నిచర్కి కూడా బిల్ చేసి బయటకు నడుస్తుంటే మళ్ళీ వెనక్కి వాళ్ళ దగ్గరికి మెరుపు వేగంతో వెళ్ళింది భూమి. నువ్వేంది చెల్లి మళ్ళీ వచ్చావు అన్నాడు నీరసంగా. ఎవరు అన్నా? హా అన్న ఏంటి, ఆయనకి ఏమైనా మీలా 40 ఏళ్ళ వాళ్ళ కనిపిస్తున్నారా, గుడ్లు తీసి గిన్నెలు తోముతాను జాగ్రత్త అని కోపంగా చెప్పింది భూమి. అన్నా అని అలా అందుకు అనలేదు, రెస్పెక్ట్ చెల్లి అన్నాడు ఇంకొకడు. రే అని వాడు తల పట్టుకొని టేబుల్ వరకు తీసుకెళ్లి గుద్దించేస్తాను జాగ్రత్త అని కోపంగా అరిచి, ఎవడ్రా చెల్లి, ఆయన అన్నయ్య నన్ను చెల్లి అంటారేంట్రా అని విసుగ్గా చెప్పింది. కదా లాజిక్ మిస్ అయ్యాం, వదినా అన్న ఓకేనా అన్నాడు వాడు. ఓకే అని తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి వాళ్ళకిచ్చి జాగ్రత్త అని అంది భూమి. దేనికిది, మీ ఆయన కొట్టిన దానికా ఉక్రోషంగా అడిగాడు వాడు. కాదు, ఇంకెవరినైనా సరే కామెంట్ చేసే ముందు ఈ కర్చీఫ్ చూస్తే మీకు మా ఆయన గుర్తొచ్చి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటారని అంది భూమి. నమస్కారం తల్లే అని దండం పెట్టాడు భూమికి. పో అని వెళ్ళిపోయింది అర్జున్ని వెతుక్కుంటూ. అక్కడే ఉన్న చిన్న నీళ్ళ తొట్ట నుండి నీళ్ళు తీసుకుంటూ మొహం కడుక్కుంటుంటే కళ్ళు ఆర్పకుండా అర్జున్ వైపే అక్కడున్న అమ్మాయిలు చూడటం గమనించింది. పిచ్చి పొస్సివ్ అయిపోయింది మన భూమి. అర్జున్ పక్కన నుంచొని ముద్దుగా మొహం పట్టుకొని చూసింది అర్జున్ వైపు. ఏంటి అన్నాడు చేతులు చాపి. హగ్ అని అంది. ఎందుకు? అరే నా కోసం అంత ఫైట్ చేశారుగా అందుకే అంది భూమి. అర్జున్ హగ్ చేసుకోగానే మెడ చుట్టూ చేతులేసి భుజం మీద తలపెట్టి వెనక నుండి చూస్తున్న అమ్మాయిల వైపు చూసి బాగున్నాడా అన్నట్టు సైగ చేసింది. బాగున్నాడన్నట్టు సైగ చేశారు ఉత్సాహంగా. గుద్దుతా అన్నట్టు చూపించి మా ఆయన అని పెదవులు కదిలిస్తూ చెప్పింది భూమి. నీ వార్నింగ్ అయితే దిగు, ఇక మొయ్యలేక చస్తున్నా అన్నాడు అర్జున్. మీవి కల్లా సీసీ కెమెరాలా గొనుక్కుంటూ నడిచింది అతని వెనకే. ఏంటి అక్కడ ప్రాబ్లం ఆశ్చర్యంగా అడిగింది జాను. వాళ్ళు కాస్త దూరంగా ఉండడంతో ఏం కనిపించలేదు వాళ్ళకి. ఏమో అన్నాడు సింపుల్గా. గుడ్ నైట్, మేము పడుకుంటాం, మీరు ప్రశాంతంగా డ్రైవ్ చేసుకోండి అని అంది జాను నవ్వుతూ. సరే అని మళ్ళీ భీమవరంలో దిగాక కలుద్దాం అన్నాడు కార్తీక్. ఓకే చలో అని డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతూ ఉంటే రెస్ట్ తీసుకోండి, నేను డ్రైవ్ చేస్తాను అని అంది భూమి. ఓకే అని పక్కన సీట్లో కూర్చోగానే ఆ అని నోరు తెరిచింది. ఏంటి ఆ అన్నాడు అర్జున్. గులాబ్ జామున్ నేను ఇప్పుడు తినిపించాలా నీకు, కళ్ళు చిట్లించి అడిగాడు. నేను తినిపించలేదా మీకు అంది ఉక్రోషంగా. నోరు తెరువు అన్నాడు స్పూన్ తీసి. బాగుంది కదా అర్జున్ గారు అంటూ తింటూ అడిగింది. అని టిష్యూ తీసి భూమికి ఇచ్చాడు. యాక్చువల్గా పెళ్ళైన వాళ్ళకి టిష్యూస్తో పని లేదని చెప్పి కన్ను కొట్టింది భూమి. వీటికి ఏం తక్కువ లేదని ఒక మొట్టికాయ వేసి ముందు చూసి డ్రైవ్ చేయి, నాకు నిద్రొస్తోంది కళ్ళు మూసుకుంటూ చెప్పాడు అర్జున్. పడుకునేంత వరకు ఆగి పడుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని చెంప మీద చిన్నగా ముద్దు పెట్టి గుడ్ నైట్ అని నవ్వుతూ చెప్పి స్పీడ్ పెంచేసింది భూమి. స్లోగా కళ్ళు మూసుకొని చెప్పాడు అర్జున్. అందరూ క్రాస్ చేస్తున్నారు మనల్ని అంది భూమి. కేర్ఫుల్ అని అమర్ కార్ పక్కకి వెళ్ళి హాయ్ డోర్ కిందకి దించి గ్లాస్ మీద తట్టింది చిన్నగా. ఏంటి అన్నాడు అమర్. నువ్వు డ్రైవ్ చేసింది చాలే, రెస్ట్ తీసుకో, వైష్ణవ్ గారికి ఇవ్వు అంది భూమి. వద్దు పర్లేదన్నాడు అమర్.
ఇవ్వు మావయ్య అని గారంగా అడిగింది. పర్లేదు అమర్, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు ఇటురా అని అంది వైష్ణవి. వాళ్ళు ప్లేసెస్ మారుతున్న టైంలో జైమని కార్తీక్ కార్ పక్కకు వెళ్ళింది భూమి. హాయ్ చెల్లామ్స్, డ్రైవింగ్ ఎరగదీస్తున్నావుగా అన్నాడు కార్తీక్. జాను డ్రైవింగ్ తీసుకో అంది భూమి. ఓకే అని కార్తీక్. పక్కకు జరగమ్మా అంది జాను. ఏం ప్లాన్ చేశారే మీరు అయోమయంగా అడిగాడు కార్తీక్. సాడిస్టిక్ స్మైల్ ఒకటిచ్చి స్క్రీన్ చుట్టూ చేతులు బిగించింది జాను. ఏం చేస్తున్నారే బాబు అయోమయంగా అడిగాడు కార్తీక్. ముగ్గురు ఒకేసారి స్పీడ్ రేస్ చేయడంతో షాక్ అయ్యి ఓయ్ ఏంటి స్పీడ్ అని అడిగాడు. రేస్ కిట్టు మామ అంది జాను. రేసా? పిచ్చా జాను నీకేమైనా? మనం వెళ్ళేది ఎంగేజ్మెంట్కి, ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు, ఆపు నువ్వు అన్నాడు కార్తీక్. రోడ్స్ ఖాళీగానే ఉన్నాయి, ఎక్స్ట్రాలు చేయకు కార్తీక్ నువ్వు అంది జాను. ఇప్పుడు ఈ రేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మొన్న శారీస్ కొనుక్కున్నాం కదా, అందులో ఒక శారీ మా ముగ్గురికి నచ్చింది, ఎవరు తీసుకోవాలో తెలుసుకుందామని. అంటే రేస్లో ఎవరు విన్ అయితే వాళ్ళే ఆ శారీ తీసుకుంటారు. జాను నీకు అలాంటి చీరలు 100 తెప్పిస్తానే, నా బంగారం కదూ, నా వైపు చూడు, నీకు ఏ కలర్ ఏ ప్రింట్ కావాలో నాకు చెప్పు, నేను నీకోసం తయారు చేయించి మరీ తీసుకొచ్చి ఇస్తాను, అంతేకాని అర్ధరాత్రి పూట ఇలాంటి సాహసాలు వద్దమ్మా అని అన్నాడు కార్తీక్ దీనంగా. కార్తీక్ నేనంటే ప్రేమ అన్నావు, నమ్మకం అన్నావు, ఇంతేనా క్యూట్గా అడిగింది జాను యాక్సిలేటర్ని రేస్ చేస్తూ. నీ మీద ప్రేమని ప్రూవ్ చేసుకోవడానికి నేను కామ్గా ఉంటే చాలా, పోనీ కామ్గా ఉండనా అని అడిగాడు కార్తీక్. ఎక్కువ చేయకోయ్, ఎక్కువ డిస్టెన్స్ కాదులే, జస్ట్ 25 కిలోమీటర్స్ అంతే, నువ్వంత భయపడకు, ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ ఏరియా అని అంది తీరిగ్గా. దేవా ఈ పిల్ల పిశాచి అని గురును చూస్తూ అర్జున్కి కాల్ చేశాడు కార్తీక్. కనీసం పడుకోనివ్వరాయన్ని అని కసురుకుంటూ ఫోన్ తీసిచ్చింది భూమి. చెప్పరా అన్నాడు అర్జున్. ఏంట్రా చెప్పేది? రే నీ చెల్లి పిశాచి, ఆ మిగతా 2 లేడీస్ కూడా కలిసి మన పీకల మీదకి ఏదో తెస్తున్నారు, నీ ఆపమని చెప్పరా అన్నాడు కార్తీక్. రే అప్పడాలు వర్షాకాలంలో ఎండబెట్టి ఎండడం లేదు అని ఏడ్చే పింజారి మొహం, ఏంట్రా మా అన్నయ్యకి నా మీద చెప్తున్నావు, మూసుకొని ఫోన్ కట్టుబే అని అరిచింది జాను. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నావు తల్లి, ఇంకాస్త నీ ఒరిజినాలిటీ బయటికి మీ అన్నయ్య ఏదో నోట్లో వేలు పెట్టినా కొరకలేని అమ్మాయిని నాలాంటి సైకోగాడికి ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడన్నాడు కార్తీక్. పోరా అంది జాను. విన్నావుగా, అది బాసు మా రెస్పెక్ట్ లేడీస్ దగ్గర అమర్కి కాల్ చేసినా ఆయన మాట్లాడడానికే సిగ్గుపడిపోతున్నాడు, నువ్వు మాత్రమే ఈ దారుణాన్ని ఆపగలవు అర్జున్, ఆపరా అన్నాడు కార్తీక్. భూమిక స్లో చేయి, ఏంటంత స్పీడ్ అన్నాడు అర్జున్. నెమ్మదిగా స్లో చేసి అర్జున్ వైపు క్యూట్గా చూసింది భూమి. ఏంటి రాత్రిపూట ఎవరూ లేరు కదా, ప్లీజ్ అంది ముద్దుగా. మీ అమ్మగారు నాన్నగారు ఎలా చనిపోయారని అడిగాడు అర్జున్. రోడ్ యాక్సిడెంట్లో అంది భూమి. ఆ రోజు ఆ ట్రక్ మీ పేరెంట్స్ వెళ్తున్న కార్కి ఎదురుగా రాకుండా ఉంటే మీ పేరెంట్స్తో నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండేదానివి కదా. మరి నీకెప్పుడైనా డ్రైవర్ మీద కోపం వచ్చిందా? రోజు వస్తుంది కోపంగా చెప్పింది. మరి ఆ రోజు అతను అజాగ్రత్తగా ఉన్నట్టే నువ్వు ఉంటున్నావుగా, మరి నీకు అతనికి తేడా ఏంటి అని అడిగాడు అర్జున్. ఆ మాట వినగానే కామయ్యి తలదించేసింది భూమి. భూమి గడ్డం కింద చెయ్యేసి మీదకి ఎత్తి, నీ తప్పు ప్రూవ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, మన సంతోషాలు ఒక్కోసారి వేరొకరికి ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, మన సరదాల కోసం వేరొకరి సంతోషాలని లాగేసుకునే రైట్ మనకి లేదు, ఇది రేసింగ్ జోన్ కాదు, నీకు రేస్ చేయాలని ఉంటే రేసింగ్ జోన్కి వెళ్ళు, నీకు నచ్చినంత స్పీడ్లో డ్రైవ్ చేయి, దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అన్నాడు అర్జున్. సారీ అని అంది చెవులు పట్టుకుని. ఇటురా అని పిలిచాడు అర్జున్. రోడ్కి సైడ్లో కార్ ఆపేసి అర్జున్ సీట్లోకి వెళ్ళింది భూమి. భూమి నడుం చుట్టూ చేయేసి నుదుటిన ముద్దు పెట్టి, వదినవి నువ్వు, జాను నీకంటే పెద్దదైనా నీ పోస్ట్ పెద్దది కదా, పెద్దరికం చూపించాలి, మా నాన్నమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇలా చిన్నపిల్ల వేషాలు ఆవిడ ముందు వేస్తే ఇంకా అంతే అన్నాడు అర్జున్. మీ నాన్నమ్మ గారు అంత స్ట్రిక్టా అర్జున్ గారు? కళ్ళు తిప్పుతూ అడిగింది భూమి. మన పెళ్ళప్పుడు వచ్చిందిగా అన్నాడు. బాబోయ్, ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూసింది భూమి. అన్నాడు అర్జున్. చచ్చాను పో అనుకుంది మనసులో. దేనికి అంతలా గింజుకుంటున్నావు అన్నాడు నవ్వుతూ. ఆ రోజు ఏ రోజు? మీ నాన్నమ్మ గారు. మా నాన్నమ్మ గారు మన ఫస్ట్ నైట్ రోజు. నిన్ను చూడగానే నా మనవడు అలా పడిపోవాలి అంటే అని సాగదీశాడు. అంత మాత్రం దానికి ఇప్పుడు ఇంత తయారీ ఎందుకు అని అడిగాను అర్జున్ గారు అంది కళ్ళు టపటపలాడిస్తూ. ఏమన్నాడు మరి అని నవ్వుతూ అడిగాడు అర్జున్. వెళ్ళి మీ ఆయన్ని అడుగు అన్నారు అంది భూమి.
మరి ఎందుకు అడగలేదు అన్నాడు అర్జున్. మనకి ఫస్ట్ ఎయిడ్ అవ్వలేదుగా, అందుకే అడగలేదు అంది కొంటెగా. అయితే అడుగుతావన్నమాట మెడవంపుల్లో మునివేళ్లతో మీటుతూ అడిగాడు అర్జున్. అని అంటూ పరవశంగా కళ్ళు మూసుకుంది భూమి. కథ ఇంకా ఉంది. అర్జున్ భూమి అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో కాదు తనను చంపించారని తెలుసుకుంటాడా? మరి భూమి అమర్లు ప్రమాదంలో ఉన్నారనే విషయం అర్జున్ కనిపెడతాడా? మరి భూమి తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడనే విషయం అర్జున్ తనకి చెప్తాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో